హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక భూమి అయితే గగన్తో నా నాన్నగారు తప్పకుండా కోమాలోకి వస్తారు, నిజమంతా తెలిసిన తర్వాత ఆయన తప్పకుండా మన పెళ్ళికి ఒప్పుకుంటారు గగన్ గారు అని చెప్పేసి ఎంతగానో రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక వెంటనే గగన్, మీ నాన్న ఎప్పుడు కోమాలో నుంచి బయటకు వస్తాడు, అసలు పెళ్ళికి ఎప్పుడు ఒప్పుకుంటారు, ఏంటి భూమి ఇదంతా కూడా అని అంటూ ఉంటే, ప్లీజ్ గగన్ గారు నా మాట వినండి అని చెప్పేసి అంటూ ఉంటే, ఇక వెంటనే చెర్రీ, భూమి వెళ్దామా అని చెప్పేసి అనగానే ఈ లోపల శారద కూడా వస్తూ ఉంటుంది. ఇక వెంటనే శారద, నాన్న, భూమి ఏం చేసినా ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనకాతల ఒక బలమైన కారణం ఉంటుంది, కాబట్టి ఇప్పటి నుంచే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉండగా, సరే అయితే చెర్రీ జాగ్రత్తగా వెళ్ళండి, గుడ్ నైట్ అని చెప్పేసి ఇక వాళ్ళకైతే బాయ్ చెప్పేస్తారు. ఇదిలా ఉండగా అక్కడ అపూర్వ వచ్చేసేసి ఆలోచిస్తూ ఉంటుంది. పక్కనే ఉన్న ఇక గోరింటాకు పిన్నేమో, ఏంటమ్మాయ్ ఏం ఆలోచిస్తున్నావు, అక్కడేమో ఆ భూమి ఆ గగనగాడు నీ ముందే ఛాలెంజ్ చేసి ఏకంగా పెళ్ళి కూడా చేసుకుంటున్నామంటున్నారు. రేపొద్దున్న వాడు ఈ ఇంటికి అల్లుడై కూర్చున్నాడనుకో, నీకు వాడు నెత్తి మీద కూర్చొని ఈ ఇంట్లో మొట్టికాయలు వేస్తూనే ఉంటాడు, నువ్వు వాడి చెప్పినట్టు వినాలి. ఇక అల్లుడు గారేమో కోమాలోకి వెళ్ళిపోయారు. పాపం అమ్మాయి, నీ పరిస్థితి తలుచుకుంటుంటేనే నాకు చాలా జాలేస్తుంది అని చెప్పేసి అనగానే, పిన్ని అని అంటూ ఉండగా, అవునమ్మాయి నాదే ముందులే, రేపో మాపో ఎవరో ఒక హీరో లాంటి వాడు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాను అంటాడు, అప్పుడు నీ పక్కన నేనెందుకుంటాను, నేను కూడా ఇక అత్తారింటికి వెళ్ళిపోతాను, పాపం నీకు తోడు నీడ ఎవ్వరూ ఉండరమ్మాయి అని చెప్పేసి అంటూ ఉండగా, లేదు పిన్ని, నేను ఇప్పటిదాకా ఆలోచించింది మన చేతికి మట్టంటుకోకుండా ఇక నా పనిని పూర్తిగా చేసుకోవటానికే అని అనగానే, ఏం మాట్లాడుతున్నావమ్మాయి, మన చేతికి మట్టంటకుండా అంటే ఏం ప్లాన్ చేస్తున్నావేంటి అని అంటూ ఉండగా, ఇక నీకు చెప్పని పిన్ని, ఇక ఈ ప్లాన్ ఏంటో నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే అర్ధరాత్రి దాకా మేల్కొనే ఉండు, అర్థమైందా అని అంటే, సరే అమ్మాయి, నీ గురించి ఆ మాత్రం చేయలేనా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా, నిజంగానే అర్ధరాత్రి అవుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నిద్రపోతారు, ఇల్లంతా చీకటిమయం. కాబట్టి ఇక వెంటనే తన బావకు వచ్చేసేసి రూమ్లో నుంచి బయటకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంబులెన్స్ని ఇంటి ముందు కూడా పెడుతుంది. ఇక అంబులెన్స్లో ఉన్న డ్రైవర్ కూడా తన మనిషే. కాబట్టి ఇక వెంటనే కోమాలో ఉన్న శరత్చంద్రను అంబులెన్స్లో ఎక్కించి తీసుకొని వెళ్ళిపోతే, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అర్ధరాత్రి ఊపిరందక ఇబ్బంది పడ్డారు, అందుకనే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళామని ఉదయం చెప్పొచ్చు. తీరా అందరూ ఉదయం లేచేసరికి అక్కడ హాస్పిటల్లో నేను చెప్పిన నర్సులు ఉంటారు కాబట్టి బావ ప్రాణం పోతుంది. బావ కళ్ళు తెరిచి నన్ను నిలదీయలేడు, అప్పుడు ఈ విషయం ఎవ్వరికీ తెలీదు. ఇక తండ్రి చచ్చిపోయాడు కాబట్టి ఆ భూమి గగన్ని పెళ్లి చేసుకోవటం కూడా ఆగిపోతుంది. అంతేకాదు, ఇంకా బావ చచ్చిపోయినందుకు అదంతా ఎవరు చేశారా అని ఇటు భూమి మీద అటు గగన్ మీద అందరి మీద అనుమానాలు పడేటట్టు నేను చేస్తాను కదా పిన్ని అని అనగానే, అమ్మో అమ్మాయి, ఇంతకాలం బావా 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 అని అన్నావు, చివరాఖరికు బావకు దగ్గరుండి నువ్వే సాగనంపుతున్నావన్నమాట అని అనగానే, పిన్ని ఇప్పుడు ఇదే కరెక్ట్, ఇక నువ్వు నన్ను మళ్ళీ మళ్ళీ పొడిచి మరీ చెప్పొద్దు అని చెప్పేసి అపూర్వ అయితే అంటూ ఉంటుంది కదా. అనుకున్నట్టుగానే అంబులెన్స్ డ్రైవర్ అయితే ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత శరత్చంద్రాని జాగ్రత్తగా ఇంట్లో నుంచి చిన్న సౌండ్ కూడా రాకోకుండా హ్యాపీగా అయితే తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. మరోపక్క భూమికి నిద్ర పట్టదు. గగన్, మీ నాన్న ఎప్పుడు స్పృహలోకి వస్తారు, ఆయన ఒప్పుకుంటాడా, మన పెళ్ళి ఎప్పుడు జరుగుతుంది భూమి అని చెప్పేసి అంటాడు కదా. నాన్న నిజంగానే కోమాలో నుంచి ఎప్పుడు బయటకు వస్తారో ఏంటో అని అవే ఆలోచనలతోటి నిద్ర పట్టగా గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ తిరిగి ఇంట్లోకైతే వచ్చేస్తూ ఉంటుంది. అలా ఇంట్లోకి వస్తూ ఉండగా భూమికి తన తండ్రి పాదం అయితే తగులుతుంది కదా. ఒక్కసారిగా పాదం తగలంగానే చూస్తుంది. నాన్న, నాన్న, మీరేంటి నాన్న ఇక్కడ, నాన్న, నాన్న అని భూమి వాళ్ళ నాన్నని అలా చూసేసరికి షాక్ అయిపోతుంది. మరోపక్క అపూర్వ ఉన్న గోరింటాకు పిన్ని ఎక్కడ దొరికిపోతామా అని రూమ్లోకి అయితే వచ్చేస్తారు కదా. ఇక
మొత్తానికి భూమిని వాళ్ళ నాన్నని టచ్ చేయనివ్వకోకుండా అపూర్వ కూడా మెడ పట్టుకొని ఇక ఆ రౌడీ చేత లోపలికి పెట్టమని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ భూమి అపూర్వ నుంచి తప్పించుకొని తన తండ్రిని ఎవరు బయటకు లాక్కొని వెళ్ళకోకుండా అడ్డుపడుతూ ఉన్న సమయంలో ఆ రౌడీ వ్యక్తి వచ్చేసేసి భూమిని వెనక్కి నెట్టేస్తాడు. ఒక్కసారిగా భూమి వెళ్ళి అంబులెన్స్ మీద పడుతుంది. భూమి చెయ్యి స్విచ్ మీద పడటంతో ఒక్కసారిగా అంబులెన్స్ సౌండ్ అయితే మారు మోగిపోతూ ఉంటుంది. అంబులెన్స్ సౌండ్ మోగిపోవటంతో అపూర్వ దొరికిపోతానని చెప్పేసి గోరింటాకు అపూర్వ ఇద్దరు గదిలోకి వెళ్ళిపోతారా? ఈ లోపల లైట్లు అందరూ ఇళ్లలో లైట్లు వెలుగుతాయి. అంబులెన్స్ సౌండ్ వినిపిస్తుంది ఏంటా అని చెప్పేసేసి మరోపక్క ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హడావుడిగా బయటకైతే వస్తారు. ఇక తన తండ్రిని కత్తితో పొడిచి చంపాలి అనుకుంటాడు ఇక ఆ వ్యక్తి అయితే. ఇక వాణ్ణి చంపనివ్వకోకుండా తన చేతిని అడ్డు పెట్టుకొని భూమి తన చేతికి గాయం చేసుకుంటుంది. భూమి రక్తం చుక్కలన్నీ కూడా ఇక శరత్చంద్ర మొహమంతా పడుతూ ఉంటాయి. ఇక వెంటనే నాన్న 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 అని చెప్పేసి అంటూ ఉంటుంది. లైట్లు వేసుకొని ఇక వెంటనే మీరా, ఇక కేపీ, చెర్రీ వీళ్ళందరూ కూడా భూమి భూమి అని అంటూ ఉండగా ఇక వెంటనే అపూర్వకు కూడా ఏమీ తెలియనట్టుగా బావా బావా ఏంటి బావా ఏమైంది, నా బావకేమైంది అని చెప్పేసి అపూర్వ మళ్ళీ నటిస్తూ ఉంటుంది. అయితే ఈ లోపల ఆ రౌడీ వ్యక్తి వచ్చేసేసి భూమిని వదిలేసేసి భూమిని వెనక్కి నెట్టేసి పరుగు పరుగున వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ లోపల ఇక వెంటనే మన శరత్చంద్ర ఒక్కసారిగా రక్తపు చుక్కలు పడటం, నాన్న నాన్న అని పిలవటంతో కళ్ళు తెరుచుకుంటాడు మన శరత్చంద్ర. ఇక వెంటనే కేపీకి, మీరాకి, చెర్రీకి ఎక్కడ లేని సంతోషం. ఇక బావ కళ్ళు తెరుచుకున్నారు, ఈ రోజుతో సమస్యలన్నీ తొలగిపోయినట్టే అని చెప్పేసి అనుకుంటూ ఉండగా అపూర్వకు ఒళ్ళంతా చెమటలే. బావ కళ్ళు తెరిచాడంటే నేను ఈ రోజుతో కళ్ళు మూసేస్తున్నానన్నమాట అని చెప్పేసి అపూర్వ ఒకటే కంగారు పడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసేసి ఇక వెంటనే నాన్న 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 నా తప్పేమైనా ఉంటే నన్ను క్షమించండి నాన్న అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక వెంటనే కేపీ బావా ఇప్పుడు భూమి నిన్ను నాన్న నాన్న అని పిలుస్తుంది. ఇప్పటిదాకా నువ్వు నీ కూతురు ఎవరు ఎలా ఉంటుంది అని ఎన్నో అనుకున్నావు కదా, కానీ నీ కన్న కూతురు భూమినే బావా అని చెప్పేసి చెప్పడంతో ఏంటి భూమి నా కన్న కూతురా అని చెప్పేసి శరత్చంద్ర కూడా షాక్ అయిపోతాడు. నా శోభకు పుట్టిన కూతురా నా భూమి అని చెప్పేసేసి ఎంతో సంబరపడిపోతూ ఉంటాడు. ఇలా సంబరపడిపోతూ ఉండగా అపూర్వ వైపు చూస్తాడు. అపూర్వే తన శోభాచంద్రను చంపిందన్న విషయం తెలుసుకుంటాడు కదా శరత్చంద్ర. అపూర్వని చూడంగానే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక అప్పటిదాకా నార్మల్గా ఉన్న నర్వ్ సిస్టమ్ అంతా కూడా అపూర్వను చూసి కోపంతో రగిలిపోతూ ఒక్కసారిగా చేతి పిడికలన్నీ కూడా బిగిస్తూ 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 మళ్ళీ స్పృహ కోల్పోతాడు శరత్చంద్ర. నాన్న ఏమైంది నాన్న మీకు అని చెప్పేసి ఇక వెంటనే చెర్రీ డాక్టర్కి కాల్ చేయి అని అనటంతో డాక్టర్ ఇంటికైతే వస్తారు. డాక్టర్ ఇంటికి వచ్చిన తర్వాత తిను ఏదో కోపంతో ఉన్నారు, ఏదో భరించలేని విషయం ఈయన తెలుసుకున్నారు. అప్పటి నుంచి స్ట్రెస్కి గురి అయ్యారు. కోమాలో నుంచి వచ్చి మళ్ళీ కోమాలోకి వెళ్ళారు కదా, కాబట్టి తినని ఏ టైంలో అయినా సరే ఉదయానికి స్పృహ రావచ్చు, ఇంజెక్షన్స్ వేశాం, మీరేమీ వర్రీ కావద్దు అని డాక్టర్ అయితే వెళ్ళిపోతారు. ఆ తర్వాత భూమి వచ్చేసేసి వాళ్ళ నాన్న మళ్ళీ ఎప్పుడు కళ్ళు తెరుస్తారా అని అనుకుంటూ ఉంటుంది. కానీ తెల్లారేసరికల్లా శరత్చంద్రకు అయితే స్పృహ వస్తుంది. స్పృహ వచ్చిన శరత్చంద్ర ఫామ్ హౌస్లో ఏం జరిగిందో అన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. కేపీ చెప్పిన నిజాలు, ఇక అపూర్వ ఒప్పుకున్న నిజాలు, శరత్చంద్ర భార్యను శోభాను చంపింది అపూర్వేనని ఇవన్నీ తెలుసుకున్న తర్వాత భూమి తన కన్న కూతురని కూడా తెలుసుకుంటాడు కదా. ఇప్పుడు గనక నేను భూమి నా కన్న కూతురని ఇక గగన్కి ఇచ్చి పెళ్లి చేసి ఆస్తి అంతా రాపిచ్చేస్తే నా కూతుర్ని చంపటానికైనా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి భూమికి నచ్చిన వాడితో పెళ్ళి అయిపోవాలి. భూమికి తెలియకోకుండానే ఆస్తి మొత్తం, అపూర్వకు తెలియకోకుండానే ఆస్తి మొత్తం అంతా కూడా రాయించేసేయాలి. ఇవన్నీ చెయ్యాలి అంటే నేను ఇలాగే ఉండాలి అని చెప్పేసి ఉదయానికి కళ్ళు తెరుస్తాడు. ఉదయానికి కళ్ళు తెరిచిన తర్వాత నాన్న నాన్న అని అంటూ ఉండగా ఇక వెంటనే శరత్చంద్ర కళ్ళు తెరిచినప్పటికీ కూడా భూమి ఉన్నప్పటికీ కూడా ఇక ఎవరమ్మా నువ్వు నన్ను నాన్న అని పిలుస్తున్నావు అని అనటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి అయితే. ఈ లోపల ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వస్తారు. ఇక వెంటనే శరత్చంద్రతోటి బావా బావా అని అంటూ ఉండగా ఎవరు, నాకేమైంది, నువ్వు నాకు కూతురు అవుతావా, నువ్వు నన్ను బావా అని పిలుస్తున్నావు, నాకేమవుతావు అని చెప్పేసి పూర్తిగా గతం మర్చిపోయిన వాడిలాగా
అపూర్వ ముందు నటిస్తాడు. ఎందుకంటే శోభాచంద్రకు చేయవలసిన కర్తవ్యాలు ఎన్నో ఉన్నాయి. శోభాచంద్ర బ్రతికి ఉంటే చేయవలసిన కార్యక్రమాలన్నీ కూడా భూమి చేయాల్సిన బాధ్యత ఉంది. భూమి చెయ్యాలంటే భూమికి నచ్చిన వ్యక్తి గగన్తో పెళ్ళి అవ్వాలి. ఆస్తి అంతా కూడా భూమి పేరు మీదకి రావాలి. అవన్నీ చెయ్యాలి అంటే నేను ఇలానే కోమాలో ఉండి స్పృహ కోల్పోయిన వాడిలాగా ఉండి గతం మర్చిపోయిన వాడిలా మాత్రమే ఉంటూనే అపూర్వకు బుద్ధి చెప్పాలి. నా శోభాచంద్ర కోసం, నా కన్న కూతురు భూమి కోసం ఇక నేను చెయ్యక తప్పదు అని చెప్పేసేసి ఇక గతం మర్చిపోయిన వాళ్ళలాగా నటిస్తూనే ఉంటూ ఉంటాడు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. మరి శరత్ చంద్ర గతం మర్చిపోయినలా ఉంటూనే ఇక మన అపూర్వకు ఏ రకంగా తగిన శాస్త్రి చేయబోతున్నాడు, భూమి గగన్కు ఏ రకంగా అక్షింతలు వేసి ఆశీర్వదించబోతున్నాడు, ఇదంతా కూడా మనం రానున్న ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. తన తండ్రి గతం మర్చిపోయాడని గగన్తో పెళ్లికి నిరాకరిస్తూ ఉంటుంది భూమి. కానీ తన తండ్రి నువ్వు ప్రేమించిన వ్యక్తి గగన్తో నీ పెళ్ళి అవ్వాలమ్మా అని ఇక గతం మర్చిపోయిన వాడిలాగా అయితే చెప్పలేడు కదా. కానీ మరి ఇప్పుడు భూమి గగన్ని ఏ రకంగా పెళ్లి చేసుకోబోతుంది? రానున్న ఎపిసోడ్లో శరత్ చంద్ర ప్లాన్లన్నీ కూడా పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతున్నాయా? అపూర్వ పరిస్థితి ఏం జరగబోతుంది అన్నదంతా కూడా లేటెస్ట్ ఎపిసోడ్స్ తెలుసుకోబోతున్నాం. మరెన్నో అప్కమింగ్ ఎపిసోడ్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్.